ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 20 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడు అని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. వ్యాఖ్యానాంశం సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు 4వ భాగం. వ్యాఖ్యానాంశం సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు 4వ భాగం. వ్యాఖ్యానం: సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు రక్షణ కార్యాలు చూస్తున్నాం. మొదటిదిగా సంపూర్ణమైన రక్షణకర్త అని ధ్యానించాం. ఈరోజు రెండవది సంపూర్ణమైన యాజకుడు. సంపూర్ణమైన యాజకుడు. ఆదామును దేవునితో సమాధానపరచడానికి దేవుడే యాజకుడై ఒక పశువును వధించి అనగా రక్తం చిందించి చర్మపు చొక్కాయలు చేయించాడు. హేబెలు తన అన్న అయిన కయీను అర్పణను దేవుడు లక్ష్యపెట్టగా అసమాధానం కలిగినప్పుడు తన అన్నను దేవునితో సమాధాన పెట్టడానికి మాట్లాడాడు. కానీ కయీను దేవునితో సమాధానపడకపోగా హేబెలును చంపి రక్తం చిందించాడు. ఆ రక్తం దేవునికి మొరపెట్టింది. దేవుడు కయీనును చంపకుండా విడిచిపెట్టాడు. హేబెలు బలిలో రక్తం ఉంది. హేబెలు మొరలో యాజకత్వం ఉంది. కయీను క్షమించటంలో రక్షణ కార్యం ఉంది. కనుక బలి, రక్త సమర్పణ, యాజకత్వం, రక్షణ అనేవి ఏదెను కాలం నుండే ఉన్నాయి. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది రక్షకుడు అనే పేరుతోనే. మత్తయి సువార్త 1:21 చూడండి. ఆయన కార్యం రక్షణ. ఆ రక్షణ కారకం ఆయన శిలువ శ్రమలు అని ముందుగా చూసాం కదా. ఇప్పుడు మరో పార్శ్వం ఏంటంటే యాజకత్వం. యాజీ, యాజకుడు, యాజమాన్యం ఈ మాటలన్నీ నిర్వహణను సూచిస్తున్నాయి. అహరోను అనే ప్రధాన యాజకుడు నిర్వహించిన పాప బలి ప్రక్షాళన క్రియలోని మరో పార్శ్వాన్ని క్రీస్తు కొనసాగిస్తున్నాడు. రక్తం చిందించటం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. పశువుల రక్తం ఇంతవరకు అహరోను సమర్పించాడు, కానీ ఈ ప్రధాన యాజకుడు క్రీస్తు తన రక్తాన్ని సమర్పించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12 చూడండి. కనుక బలిద్రవ్యం మారింది. ఇది పశు రక్తం కాదు, మనిషిదే. కనుక యాజకుడు మారాలి. ఇంతవరకు అహరోను అనే లేవీ గోత్రికుడు చేసే ఈ యాజకత్వాన్ని ఇప్పుడు యేసు చేస్తున్నాడు. ఈయన లేవీ గోత్రికుడు కాదు, యోధా గోత్రికుడు. మరి ఈయనకు ఈ ఆధిక్యత ఎలా సంక్రమించింది? మెల్కీసెదెకు క్రమంలో అని రచయిత మనకు జవాబు చెబుతున్నాడు. కనుక యాజకత్వం అనేది అనాది అని మనం గమనించాలి. మెల్కీసెదెకు ప్రాణదాతను స్తుతించడానికి ప్రాణానికి సంకేతమైన ద్రాక్షరసం తెచ్చి అబ్రహాము ప్రాణాన్ని తెప్పరిల్లజేశాడు. అబ్రహాము యుద్ధంలో చిందించిన రక్తానికి ప్రాయశ్చిత్తం చేశాడు. నీకు విజయం ఇచ్చింది ఈ ప్రాణాధారమే సుమా అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నీతిని ప్రస్తుతిస్తున్నాడు. కనుక పాపం రద్దు చేయగల శక్తి దేవునికి ఉన్నది అని జ్ఞాపకం చేయటానికి వంశావళి లేని, ఆద్యంతాల వివరాలు లేని మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము విశ్వాసకి, మెల్కీసెదెకు యేసు ప్రభువుకి ముంగుర్తు. విశ్వసించే వారికి యేసు రొట్టె, ద్రాక్షరసం, దేహం, ప్రాణం, నిర్మాణం, పని, గృహము, యజమాని, యాజకుడు, బలి. ఈ జంట మాటలు విడదీయలేనివి. చెరుకు తీయగా ఉండకపోతే దానిని చెరుకు అనలేం కదా. కనుక యేసులో నరుడు ఉన్నాడు, నరునిలో యేసు ఉంటాడు. యేసును విశ్వసించినప్పుడు యేసు మనిషి కోసం తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. మనిషి తనను తాను యేసుకు అప్పగించుకుంటే జగత్తు పునాది నుండి ఏమున్నదో, దేవుని ప్రణాళిక ఏమిటో అది అర్థమవుతుంది. హృదయంలో ఆనంద ప్రవాహం ఉప్పొంగుతుంది. మెల్కీసెదెకు అనే వ్యక్తి షాలెముకు రాజు. అతని పేరుకు శాంతి, సమాధానాల రాజు అని అర్థం. ఆదికాండంలో ఈ రాజు యాజకుడు. అబ్రహాముకు రొట్టె, ద్రాక్షరసం ఇచ్చాడు. కొత్త నిబంధనలో క్రీస్తు విశ్వాసులకు రొట్టె, ద్రాక్షరసం ఇచ్చాడు. అబ్రహాము మెల్కీసెదెకు దశమభాగం ఇచ్చాడు. మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించాడు.
అహరోను సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు తన నిమిత్తం, ప్రజల నిమిత్తం పాప క్షమాపణార్థమైన రక్తం తీసుకుని వెళ్ళేవాడు. యేసు అనే యాజకుడు తన రక్తంతోనే వెళ్తున్నాడు. తన రక్తం పవిత్రమైంది కనుక తనకు ప్రక్షాళన అవసరం లేదు. ఇక ప్రజల పాప ప్రక్షాళనార్థం ఈ రక్తాన్ని కడవరి బొట్టు దాకా చిందించడమే మిగిలింది. ఆయన పరిశుద్ధుడు కనుక సంపూర్ణమైన యాజకుడే. ఆయన రక్తం పరిశుద్ధం కనుక సంపూర్ణమైన బలి అవుతుంది. కనుక ఆయన శ్రమల ద్వారాను సమర్పణ ద్వారాను పరిపూర్ణంగా తనకు అప్పగించిన పని పూర్తి చేశాడు. తనకు విధేయులైన వారికి రక్షణ అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఇది దప్పిగొన్న వారికి దాహం తీర్చే నీటి బుగ్గ, ఆకలిగొన్న వారికి ఆకలి తీర్చడమే కాక నిత్య జీవమిచ్చే మన్నా. ఆయన పరలోకం నుండి వచ్చిన మనుష్య కుమారుడు. యోహాను సువార్త 6:51 చూడండి. ఆయన రెండవ ఆదాము. ఆయన మానవ మాత్రుడు కాదు, పరమ తండ్రి సుతుడు కనుక సంపూర్ణ సిద్ధి పొందగల శక్తి సామర్థ్యాలు కలవాడై తనను ఆశ్రయించే వారికి దానిని సంపూర్ణంగా ఇవ్వగల సమర్థుడు కూడా. ఆయన 3వ కార్యం రేపటి సంచికలో. శుభములతో వందనాలు.